వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఈవేళ మూవీ వచ్చేసి మనకైతే రావ్ బహదూర్ అనే సినిమా అయితే మనకి టీజర్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఎంటైర్ టీజర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే పర్లేదు భయ నచ్చేసింది. ఎందుకంటే అండ్ ఈ మూవీ హీరో వచ్చేసి మీ అందరూ తెలిసింది మన సత్యదేవ్ గారు అనమాట. ఒక డిఫరెంట్ రోల్స్లో అయితే మనకి ఈ మూవీలో చేయబోతున్నారని ఈ టీజర్ చూసిన తర్వాత అర్థమైంది. అండ్ మేము వచ్చేసి ఒక రాజుల కాలం స్టోరీ తీసుకొచ్చారు. అండ్ ఇందులో అయితే కామెడీ ఇరుకు అండ్ మనకు వచ్చేసి థ్రిల్లర్ ఇరుకు అండ్ లవ్ స్టోరీ ఇరుకు అన్నీ పెట్టారనమాట. ట్రేజర్ చూస్తే నాకు అర్థమైపోయింది. ఒక డిఫరెంట్ ఆఫ్ కైండిటీలో అయితే చూపించబోతున్నారు అనేది మనకు అర్థమైపోయింది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మన వెంకటేష్ గారు అనమాట. అదే భయ్య తీశారు కదా మనకి వచ్చేసి అది కేర్ ఆఫ్ కంచరపాలెం అండ్ కింగ్ అండ్ ఈ సరైన మూవీస్ అయితే మనకు అందించారు. అండ్ తన మూవీస్ ఎలాగుంటాయి అంటే ఒక వెల్ సెటిల్డ్గా వెళ్ళిపోతాయి అనమాట. అంటే స్టార్ట్ అవ్వడం కొంచెం స్లో నైరస్ స్టార్ట్ అవుతుంది. బట్ అలా వెళ్తున్న కొద్ది ఒక ఇంపాక్ట్ అనేది కలిగించడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ మీ అందరూ తెలిసే కేర్ ఆఫ్ కంచరపాలెం ఎంత పెద్ద హిట్ అయింది. దాని తర్వాత కింగ్ ఇంకెవరితో కాదు మీ అందరికీ తెలిసింది మనకి. దాని తర్వాత కొన్ని సినిమాలు అయితే తీశారు. బట్ అవన్నీ ఓకేష్గా వెళ్ళాయి అనమాట. దాని తర్వాత ఈ మూవీ తీయడం అయితే జరుగుతుంది. అండ్ సత్యదేవ్ గారిని ఇందులో అయితే బాగా చూపించారు భయ్య. ఎందుకంటే అండ్ మూవీ మనకి టీజర్ అయిపోతుంది ఎండింగ్లోని సత్యదేవ్ గారిని డిఫరెంట్ ఆఫ్ రోల్స్ అయితే చూపించడం అయితే జరిగింది. అది నాకైతే చాలా బాగా నచ్చిందని చెప్పొచ్చు. అండ్ మేము వచ్చేసి ఇందులో ఒక బెగ్గర్ రోల్ కూడా వేసారు తను. అంటే స్టార్టింగ్ మనకి ట్రేజర్ స్టార్టింగ్ ఉప్పుని ఊదుకొని ఒక అంటే మన సత్యదేవ్ గారు అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఆ సీన్ కూడా రెట్లర్లు బాగానే అనిపించింది చూసినంత వరకు. అండ్ మెయిన్ వచ్చేసి బీజం కూడా చాలా ఓకేష్ నాకు అనిపించింది అనమాట. అండ్ ఇదే మూవీ మీ అందరికీ తెలిసింది మనకి విజయ్ సేతుపతి గారు ఒకప్పుడు తీశారు ఈ మూవీ ఒక మూవీని. అదే ఒక రాజుల కాలం మూవీ. అది కూడా నాకు ఆ టెంప్లెట్ అయితే గుర్తుకొచ్చింది అనమాట. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత బట్ ఆ డైరెక్టర్ మీద ఒక చిన్న నమ్మకం. ఎందుకంటే ఇలాంటి మూవీస్ ఒక కామెడీగా ఒక డిఫరెంట్గా ఒక కొత్తగా చూపిస్తారు మనకి ఇలాంటి టైప్ ఆఫ్ మనకి స్టోరీస్. బట్ ఈ మూవీలో కూడా నాకు అలాగే చూపిస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళిద్దరు కలిపి ఒక సినిమా అయితే తీయడం అయితే జరిగింది, ఉమా మహేశ్వరరావు అనేసి. అండ్ ఆ మూవీ ఎంత పెద్ద బిగ్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసింది. ఎందుకంటే ఆ మూవీలో పెద్ద స్టోరీ చెప్పుకోదగ్గరగా ఏమి ఉండదు. బట్ తీసుకెళ్ళే నైరేషన్ చాలా బాగుంటుంది. బట్ ఈ మూవీలో కూడా ఆ నైరేషన్ తీసుకెళ్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే నాకు అర్థమైపోయింది మన హీరో అయితే ఒక డిఫరెన్స్ ఆఫ్ రోల్స్ అయితే ఒక రాజు రోల్, ఒక అడుక్కున్నోడి దగ్గర ఒకడు ఏమించి ఇంకో చాలా రోల్స్ అయితే చేయడం అయితే జరిగింది. అది అర్థమైపోతుంది. అండ్ మెయిన్ ఈ టేజర్ కూడా మనకి మీ అందరికీ తెలిసిన ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది యూట్యూబ్లోని. బట్ చూసినంత వరకు అయితే నాకైతే పర్లేదు, మంచి హైప్ ఇచ్చే ట్రైజర్ లాగా అనిపించింది. అండ్ అక్కడికి వచ్చేసి కొన్ని అదర్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా పెట్టుకున్నారు. బట్ కామెడీ కూడా మధ్యలో నాకు బాగానే నచ్చింది అనమాట. కాకపోతే కొన్ని నాకు ఎక్కడ కొంచెం తేడా కొడుతుంది అనిపిస్తుంది అంటే ఆ స్టోరీ అనేది నైరేషన్ కరెక్ట్ చూపిస్తూ చాలా బాగుంటుంది. బట్ ఇది ఒక క్లమ్జీగా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు ఈ సినిమా. బట్ ఆ టైప్లా కాకుండా మన హీరోని సత్యదేవ్ గారిని బాగా చూపించి ఒక కామెడీ బాగా ఎలివేషన్ చేసి అండ్ ఎక్కడ చూపించారు కొన్ని సీన్స్ అక్కడ చూపించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మన సత్యదేవ్ గారి నుంచి ఎలాంటి మూవీ అయితే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సడన్గా వీళ్ళు దింపారనమాట ట్రేజర్ అనేసి. అండ్ చూసిన తర్వాత నాకు వెల్ సెటెడ్గా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రాజుల కాలం డ్రెస్ కూడా బాగా సూట్ అయిందని చెప్పచ్చు అందరికీ. ఆ కోట కానీ అక్కడికి వచ్చే విజువల్స్ కానీ అవన్నీ బాగానే అనిపించేసాయి. ఇంకెవరైతే చూడలేదు యూట్యూబ్లో అయితే ఉంది మనకి ట్రేజర్, అదైతే వెళ్ళి చూసేయండి. నాకైతే ట్రేజర్ పర్లేదు బాగానే నచ్చింది. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మొత్తం ఆన్లో పెట్టుకొని మా పర్లేదు మిస్ అవ్వకుండా చూడొచ్చు.